లాస్ట్ వీడియోలో మనం వెర్షన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం గిట్ తో డిఫరెంట్ కమెంట్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ వెర్షన్స్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ అప్డేటెడ్ వెర్షన్ నుంచి ప్రీవియస్ వెర్షన్ కి ఎలా రావాలి, అలానే ప్రీవియస్ వెర్షన్ నుంచి మనం కొత్తగా ఇంకో అప్డేట్ ని ఎలా జనరేట్ చేయాలి, దాంతో పాటు వాటన్నిటిని మనం ఎలా ట్రాక్ చేయాలి. అండ్ గిట్ మనకి ఈ అప్డేటెడ్ వెర్షన్స్ అన్నిటితో మనకు ఒక గ్రాఫ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ గ్రాఫ్ గురించి వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడదాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోని కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మన సిస్టమ్ లో గిట్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదని అయితే చెక్ చేయాలి. సో సింపుల్ గా మనం విండోస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం సిఎండి అని అయితే టైప్ చేద్దాం. మనం సిఎండిలో సింపుల్ గా గిట్ అనే కమెంట్ ని యూజ్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే గిట్ అని టైప్ చేసామో అప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ ఒకవేళ చూపించినట్లయితే మన సిస్టమ్ లో గిట్ అయితే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయి ఉన్నట్లు అనమాట. ఒకవేళ మీకు ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ ని చూపించినట్లయితే మీ సిస్టమ్ లో గిట్ అయితే ఇన్స్టాల్ అయ్యి లేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అయితే ఇన్స్టాల్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం ఏదో ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేద్దాం. అండ్ బ్రౌజర్ లో ఇప్పుడు మనం సింపుల్ గా గిట్ డౌన్లోడ్ అని అయితే టైప్ చేద్దాం. సో మనకి స్టార్టింగ్ వచ్చింది కదా gitscm.com అని, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి మ్యాక్ ఓఎస్ ఆర్ విండోస్ అని చూపిస్తుంది. సో మన డివైస్ పెట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే విండోస్ ని డౌన్లోడ్ చేస్తున్నా. అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని మాన్యువల్ గా అయితే అడుగుతుంది కాబట్టి దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎక్కడ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. డెస్క్ టాప్ లో పెట్టుకొని సింపుల్ గా సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో టాప్ లో చూడొచ్చు మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో మనకి సక్సెస్ఫుల్ గా అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఏదైనా మనం దీని మీద క్లిక్ చేయొచ్చు ఆర్ మనం డెస్క్ టాప్ లో అయితే డౌన్లోడ్ చేసాం కాబట్టి దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఓన్లీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. అండ్ అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ నే ఉంచేయండి, ఏం ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇప్పుడు మనకి గిట్ అయితే సక్సెస్ఫుల్ గా మన డివైస్ లో అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఫినిష్ మీద క్లిక్ చేస్తే గిట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సిఎండి ఓపెన్ చేసి సిఎండిలో ఇప్పుడు మనం మళ్ళీ గిట్ అని అయితే టైప్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మళ్ళీ గిట్ అని టైప్ చేసినా సరే మనకి గిట్ అయితే ఇక్కడ చూపించట్లేదు. లైక్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమెంట్ అనే ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో దీన్ని ఫిక్స్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అండ్ ఇప్పుడు మనం విండోస్ మీద క్లిక్ చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు లోకల్ డిస్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ దీనిలో మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి గిట్ అని ఆప్షన్ ఉంది కాబట్టి గిట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ నుండి బిన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ప్యాత్ ని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో సిస్టమ్ లోకి వెళ్దాం. సిస్టమ్ లో ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేస్తే అబౌట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. కింద చూసినట్లయితే సిస్టమ్ వేరియబుల్స్ అని చూపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి ప్యాత్ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అండ్ టాప్ లో మనకి న్యూ ఆప్షన్ ఉంది కాబట్టి న్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ప్యాత్ అయితే పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఓకే మీద క్లిక్ చేసి దీన్ని కూడా ఎక్కడతో మనం ఓకే మీద క్లిక్ చేసి క్రాస్ చేసేద్దాం. అండ్ అన్నిటిని ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సిఎండి ఓపెన్ చేసి ఇప్పుడు మనం గిట్ అని అయితే టైప్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి ఆ కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే రిటర్న్ చేసింది. అంటే సక్సెస్ఫుల్ గా మన సిస్టమ్ లో గిట్ అయితే మనం సెటప్ చేసాం. అండ్ ఇప్పుడు మనం గిట్ ప్రాజెక్ట్ అయితే సెటప్ చేయాలి. దానికోసం మనకు ఒక ఫోల్డర్ కూడా కావాలి కాబట్టి ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఆ ఫోల్డర్ నేమ్ ని మనం గిట్ అని అయితే అనుకుందాం. అండ్ ఈ పర్టికులర్ ఫోల్డర్ ని ఇప్పుడు మనం డబుల్ క్లిక్ చేద్దాం. అండ్ టాప్ లో మనకి ప్యాత్ ఉంది కదా, ఇక్కడ మనం సింపుల్ గా సిఎండి అని అయితే టైప్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కమెంట్ ప్రాంప్ట్ లో పర్టికులర్ ప్యాత్ నుంచి అయితే ఓపెన్ అయింది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం కోడ్ డాట్ అనేది చెప్దాం. సింపుల్ గా మనకి ఏం చేస్తుందంటే మనకి గిట్ అనే ఫోల్డర్ ని విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం టాప్ లో చూడొచ్చు మనకి గిట్ అనే ఫోల్డర్ తో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం index.js అనేది అనుకుందాం. అండ్ గిట్ అనే ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం ఎస్ఆర్సి అనుకుందాం. అండ్ ఎస్ఆర్సి లో ఇప్పుడు మనం ఇంకో ఫైల్ ని కూడా క్రియేట్ చేద్దాం. దాన్ని మనం file.js అనేది అనుకుందాం. దీనిలో ఇప్పుడు మనం console.log ని క్రియేట్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం వెర్షన్ 1 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ లైన్ లో ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ index.js లో కూడా వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వెర్షన్ 1 ఉంచేద్దాం. కింద ఇంకో console.log యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఎస్ఆర్సి లో మనకి రైట్ స్లాష్ దీనిలో మనకి file.js అని ఇంకో ఫైల్ కూడా ఉందని అయితే మనం index.js లో అయితే చెప్తున్నాం. అండ్ మనం మర్చిపోకుండా రెండు ఫైల్స్ ని నీట్ గా అయితే సేవ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఫోల్డర్ ని ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. అండ్ అలానే మనం దీన్ని కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గిట్ మళ్ళీ ఓపెన్ చేసి టాప్ లో మనకి ప్యాత్ ఉంది కదా, ఇక్కడ మనం
పవర్ షెల్ అనేది టైప్ చేద్దాం. సో మనకి గిట్ అనే ఫోల్డర్ ని పవర్ షెల్ లో ఆ పర్టికులర్ ప్యాత్ నుంచి అయితే ఓపెన్ చేసింది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేద్దాం. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనకి ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో సింపుల్ గా ఎల్ఎస్ అనే కమాండ్ అయితే యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం గిట్ లో ఎల్ఎస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ గిట్ అనే ఫోల్డర్ లో ఎల్ఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తామో పవర్ షెల్ లో, అప్పుడు మనకి ఆ గిట్ లో ఉండే ఫోల్డర్స్ ని అలానే ఫైల్స్ ని అయితే రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం బాటమ్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫైల్స్ ని వెర్షన్ గా క్రియేట్ చేయాలంటే గిట్ వీటిని అయితే ట్రాక్ చేయాలి. దానికంటే ముందు మనం మన ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని కూడా క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం బాటమ్ లో చూడొచ్చు ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపోజిటరీ అని చూపించి ఎండింగ్ లో మనకి గిట్ అనే ఫోల్డర్ లో డాట్ గిట్ అనేది చెప్తుంది. అంటే సక్సెస్ఫుల్ గా మనం గిట్ అయితే గిట్ అనే ఫోల్డర్ అయితే ఇనిషియలైజ్ చేసాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ స్టేటస్ అనే కమాండ్ ని యూజ్ చేద్దాం. అండ్ ఈ గిట్ స్టేటస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో కూడా మాట్లాడదాం. మనకి బాటమ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి అన్ట్రాక్డ్ ఫైల్స్ అనేది చూపిస్తుంది. సో ఇప్పటికొచ్చి మనం ఇంకా ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఉండే ఫైల్స్ కి ఆర్ index.js లో ఉండే ఫైల్లో మనం ఏవేవైతే చేంజెస్ ని చేస్తామో వాటన్నిటిని గిట్ స్టేటస్ యూజ్ చేసి మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఏవేవైతే చేంజ్ అయ్యాయి అండ్ ఏవేవైతే చేంజ్ అవ్వలేదు వాటన్నిటిని మనం. అండ్ ఇప్పుడు వరకు మనం SRC లో అలానే index.js లో ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి మనకి అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చూపించి వీటిలో మనకి రెడ్ గా index.js ని SRC ని అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని కూడా క్రియేట్ చేద్దాం. సో మనం ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేసే ముందు మనం ఏవేవైతే కమెంట్స్ ని యూజ్ చేస్తున్నామో ఈ కమెంట్స్ అన్నిటిని గుర్తు పెట్టుకోవాలని అడిగితే నో అనమాట. సో వీటిని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీటిని మనం ఎలా యూజ్ చేయాలని అయితే మనకి తెలియాలి. అండ్ డిస్క్రిప్షన్ లో నేను వీటికి సంబంధించిన చీట్ షీట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు వాటి నుంచి కూడా వీటిని చూస్తూ పెర్ఫామ్ చేసి నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ index.js ని అలానే SRC లో వెర్షన్ 1 అయితే చెప్పాం కదా, వీటితో ఇప్పుడు మనం ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ అయితే క్రియేట్ చేయాలి. దానికోసం మనం గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి యాడ్ పక్కన ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనకి index.js అని చూపిస్తుంది, అలానే SRC అని ఫోల్డర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చేంజెస్ చేయడానికి ఓన్లీ index.js ని మాత్రమే రెడీ చేయాలనుకుంటే నేను సింపుల్ గా దీని పక్కన index.js అని అయితే మెన్షన్ చేస్తాను. లేదు నేను index.js లో ఏం చేంజెస్ చేయాలనుకోవట్లేదంటే మనకి కింద SRC ఉంది కదా, సో SRC అని మెన్షన్ చేసినట్లయితే SRC లో ఉండే ఫోల్డర్స్ ని అంటే సబ్ ఫోల్డర్స్ ని దాంతోపాటు దాంట్లో ఉండే ఫైల్స్ అన్నిటిని చేంజెస్ చేయడానికి రెడీ చేస్తున్నట్లు అనమాట. అండ్ ఇప్పుడు మనం SRC కూడా కాదు, నేను index.js ని రెడీ చేయాలనుకుంటున్నాను, SRC ని కూడా రెడీ చేయాలనుకుంటున్నాను. అంటే గిట్ అనే ఫోల్డర్ లో ఉండే అన్ని ఫైల్స్ ని నేను చేంజెస్ చేయడానికి రెడీ చేయాలనుకుంటున్నానంటే డాట్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం గిట్ యాడ్ పక్కన డాట్ ని యూజ్ చేస్తామో మనకి గిట్ అనే ఫోల్డర్ లో ఏవేవైతే ఉంటాయో మనకి ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్ అలానే ఫైల్స్ వాటన్నిటిని ఇది చేంజెస్ చేయడానికి రెడీ చేస్తుంది అనమాట. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్ అనే కమాండ్ కూడా యూజ్ చేద్దాం. అండ్ ప్రీవియస్ గా మనకి అన్ట్రాక్డ్ ఫైల్స్ చూపించేటప్పుడు మనకి రెడ్ కలర్ లో అయితే index.js ని SRC ని అయితే చూపించింది. అంటే వీటిని ఇంకా మనం చేంజెస్ చేయడానికి రెడీ చేయలేదు కాబట్టి. అండ్ మనం ఎప్పుడైతే గిట్ యాడ్ డాట్ అని చెప్పామో మనకి గిట్ లో ఉండే అన్ని ఫోల్డర్స్ ని అలానే ఫైల్స్ ని చేంజెస్ చేయడానికి రెడీ చేసింది. అండ్ ఇప్పుడు మనం ఈ చేంజెస్ అన్నిటిని కలిపి ఫస్ట్ వెర్షన్ గా అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం మనం ఇంకో కమాండ్ ని యూజ్ చేస్తాం. సో గిట్ కమిట్ అంటే ఇక్కడ వెర్షన్ అని అర్థం అనమాట. సో గిట్ కి మనం ఇండైరెక్ట్ గా వెర్షన్ ని క్రియేట్ చేస్తున్నాం అనేది చెప్తున్నాం. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా వెర్షన్ అనే వర్డ్ ని యూజ్ చేయకుండా ఇక్కడ మనం కమిట్ అనేది చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ -m యూజ్ చేయాలి. -m అంటే మెసేజ్ అనమాట. అండ్ ఈ డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఫస్ట్ వెర్షన్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెర్షన్ 1 అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఒకవేళ మనం గిట్ కమిట్ అనే కమాండ్ ని యూజ్ చేసిన తర్వాత మనకి బాటమ్ లో ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ ఒకవేళ చూపించినట్లయితే మనం సక్సెస్ఫుల్ గా మన వెర్షన్ 1 అయితే క్రియేట్ చేసినట్లు. కానీ ఇప్పుడు నేను ఏదైతే మీకు డిస్ప్లే చేస్తున్నానో ఈ విధంగా ఒకవేళ మీకు చూపించినట్లయితే మనం గిట్ కి మన యూజర్ నేమ్ ని అలానే మన మెయిల్ అయితే కన్ఫిగ్ చేయాలి. దానికోసం మనం 2 డిఫరెంట్ కమెంట్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో సింపుల్ గా గిట్ కన్ఫిగ్ -" గ్లోబల్ అని చెప్పి ఇక్కడ మనం యూజర్ డాట్ నేమ్ ని మెన్షన్ చేసి డబుల్ కోట్స్ లో మనం సింపుల్ గా మన నేమ్ అయితే మెన్షన్ చేయాలి. దాంతో పాటు దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కన్ఫిగ్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత మనం ఇదే కమెంట్ ని యూజ్ చేసి నేమ్ ప్లేస్ లో ఈమెయిల్ ని యూజ్ చేసి ఈమెయిల్ దగ్గర ఇప్పుడు మనం మళ్ళీ @gmail.com అని మన మెయిల్ అయితే ఇక్కడ మనం కన్ఫిగ్ చేయాలి.
అండ్ మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ కూడా కన్ఫిగ్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకు టాప్ లో ఏదైతే యూజ్ చేసామో ఈ పర్టికులర్ కమెంట్ ఉంది కదా, గిట్ కమిట్ -m version1 అని ఈ కమెంట్ అయితే యూజ్ చేయండి. అండ్ ఆ కమెంట్ యూజ్ చేసిన తర్వాత మీకు కూడా ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ అయితే మళ్ళీ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మెసేజ్ లో ఏమైతే వచ్చిందో వీటి గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ పెట్టుకుందాం అండ్ లెఫ్ట్ సైడ్ మనం VS కోడ్ పెట్టుకుందాం. సో మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మనకి బాటమ్ లో చూడొచ్చు మనకి 2 ఫైల్స్ చేంజ్డ్ అనే మెసేజ్ అయితే చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం VS కోడ్ లో చూడొచ్చు మనం ఓన్లీ 2 ఫైల్స్ మాత్రమే క్రియేట్ చేసాం. అందుకే మనకి 2 ఫైల్స్ చేంజ్డ్ అనే మెసేజ్ అయితే చూపించింది ఇక్కడ. అండ్ దాని పక్కన మనకి 3 ఇన్సర్షన్స్ అనే మెసేజ్ ని కూడా చూడొచ్చు. 3 ఇన్సర్షన్స్ అంటే మనం 2 ఫైల్స్ లో ఎన్ని ఇన్సర్షన్స్ చేసాం? ఒకటి console.log అనే ఫస్ట్ లైన్ ఇది, దాని కింద సెకండ్ లైన్ ఉంది, అండ్ file.js లో మనకి ఇంకో లైన్ కూడా ఉంది. సో మనకి టోటల్ గా 3 ఇన్సర్షన్స్ కాబట్టి మనకి 3 ఇన్సర్షన్స్ అనే మెసేజ్ కూడా చూపించింది. అండ్ బాటమ్ లో ఆ పర్టికులర్ ఫైల్స్ నేమ్స్ ని కూడా మెన్షన్ చేసింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేసాం కదా, ఈ వెర్షన్ ఆఫ్ కోడ్ మనం చూడాలి కాబట్టి దీనికోసం మనం గిట్ లాగ్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నాకు సంథింగ్ ఏదో గ్లిచ్ అయితే అయింది, సో మీరు పట్టించుకోకండి. మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని యూజ్ చేసి ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని యూజ్ చేశాక ఇక్కడ ఆథర్ నేమ్ చూపించింది లైక్ రోహిత్ అని, అండ్ ఇక్కడ నాకు నా పర్సనల్ మెయిల్ ని కూడా మెన్షన్ చేసింది. అండ్ బాటమ్ లో మనకి version1 అని కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా version1 అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం version2 కోడ్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ version1 ఉంది కదా, దీన్ని 2 కి చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్ గా Ctrl+S మీద అయితే క్లిక్ చేద్దాం. అలానే ఇప్పుడు మన index.js లో కూడా వెళ్ళిపోయి దీనిలో కూడా మనం 1 నుంచి 2 కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి 2 అనేది చూపిస్తుంది. ఈ పర్టికులర్ ఆప్షన్ వచ్చేసి గిట్ ఆప్షన్ అనమాట. అండ్ మనం ఏవైతే ఇక్కడ కమెంట్స్ యూజ్ చేసి చేస్తున్నామో ఆ కమెంట్స్ కాకుండా మనం UIN యూజ్ చేసి కూడా ఇక్కడ మనం చేయొచ్చు. అండ్ దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మనం సెకండ్ వెర్షన్ ఆఫ్ కోడ్ ని కూడా చేసాం కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా గిట్ ఉంది కదా, ఇక్కడ మనం గిట్ స్టేటస్ అని అయితే టైప్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని దీని గురించి కూడా మాట్లాడాలి. అండ్ మళ్ళీ మనం ఇక్కడ గిట్ స్టేటస్ అనే కమెంట్ యూజ్ చేశాక మనం టాప్ లో చూడొచ్చు ఇక్కడ మనం ప్రీవియస్ గా ఏం చేంజెస్ కమిట్ చేయనప్పుడు అన్ట్రాక్డ్ ఫైల్స్ అనేది చూపించింది. కానీ మనం ఇప్పుడు యూజ్ చేసినప్పుడు ఏం చూపిస్తుంది? చేంజెస్ నాట్ స్టేజ్డ్ ఫర్ కమిట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏవేవైతే చేంజెస్ చేసామో వీటిని మనం కమిట్ చేయాలంటే స్టార్టింగ్ మనం స్టేజ్డ్ ఏరియాలోకి అయితే వీటిని పంపించాలి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేయొచ్చు, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ VS కోడ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బాటమ్ లో ఏం చూపించాడు? చేంజెస్ అనేది చూపించాడు ఆప్షన్. అండ్ ఈ చేంజ్డ్ ఏరియాలో మనకి ఫైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ గిట్ యాడ్ అని చెప్పి డాట్ మీద క్లిక్ చేద్దాం. అంటే మనం మళ్ళీ index.js ని అలానే file.js ని మనం మళ్ళీ ఇప్పుడు స్టేజ్ ఏరియాలోకి అయితే పంపేస్తున్నాం. సో సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు చేంజెస్ నుంచి రిమూవ్ అయిపోయి స్టేజ్ ఏరియాలోకి అయితే చేంజ్ అయింది. అంటే ఇప్పుడు మనం సింపుల్ గా దీని మీద మళ్ళీ క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం టాప్ లో చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి version1 లో ఉండే కోడ్ ని version2 గా అయితే అప్డేట్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ట్రాక్ చేసి చేంజెస్ ని కూడా చూపిస్తుంది. అండ్ అలానే మనం ఇంకో ఫైల్ ని కూడా చేంజ్ చేసాం కాబట్టి file.js ని కూడా చెక్ చేద్దాం. అండ్ file.js లో కూడా మనకి version1 నుంచి version2 కి చేంజ్ చేసినట్లయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం version2 ని కూడా కమిట్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఏం చేద్దామంటే ఇక్కడ గిట్ కమిట్ ఇప్పుడు -m యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం version2 అని చెప్పి సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మన వెర్షన్స్ అన్నిటిని ఒకసారి చూడాలంటే సింపుల్ గా గిట్ లాగ్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే version1 ఇక్కడ ఉంది మనకి, అండ్ అలానే మనకి version2 కూడా టాప్ లో చూపించింది. అండ్ ఇప్పుడు మనం version1 నుంచి version2 కి చేంజ్ అయ్యాం కాబట్టి టాప్ లో మనకి హెడ్ ఉంది కదా, హెడ్ కూడా మనకి version2 దగ్గర అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఓన్లీ 2 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని మాత్రమే క్రియేట్ చేసాం కదా, అండ్ అలానే ఇప్పుడు మనం థర్డ్ వెర్షన్ కూడా క్రియేట్ చేద్దాం. దాని తర్వాత మనం వెర్షన్స్ నుంచి ప్రీవియస్ వెర్షన్స్ కి ఎలా రావాలో కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు మనం version2 నుంచి version3 కి చేంజ్ చేస్తున్నాను. అండ్ అలానే నేను file.js లో కూడా version2 నుంచి version3 కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా గిట్ యాడ్ డాట్ అని చెప్దాం. అండ్ అలానే గిట్ కమిట్ -m డబుల్ కోట్స్ లో మనం version3 అని చెప్పి కమిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా మళ్ళీ గిట్ లాగ్ అని యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి టోటల్ గా 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం థర్డ్ వెర్షన్ నుంచి సెకండ్ వెర్షన్ కి రావాలంటే మనం ఇంకో కోడ్ అయితే యూజ్ చేస్తాం. దానికోసం మనం గిట్ చెక్అవుట్ అని చెప్తాం. అండ్ చెక్అవుట్ పక్కన ఇప్పుడు మనం ఏం పెట్టాలని మాట్లాడే ముందు ఇక్కడ చెక్అవుట్ అంటే ఏంటో కూడా చూద్దాం. చెక్అవుట్ అంటే క్విట్టింగ్ అనమాట. సో మనం version3 నుంచి ఇంకో వెర్షన్ కి క్విట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనం చెక్అవుట్ అనేది యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం version2 కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి కమిట్ ఉంది కదా,
ఈ పర్టికులర్ హ్యాష్ కోడ్ ని మనం కాపీ చేసుకొని సింపుల్ గా దీని పక్కన పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, వెర్షన్ 2 కి స్విచ్ చేసాం. లైక్ బాటమ్ లో చూడొచ్చు హెడ్ ఈస్ నౌ ఎట్ వెర్షన్ 2 అనమాట. సో దీన్ని చెక్ చేయడం కోసం ఇప్పుడు మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని మళ్ళీ యూజ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే గిట్ లాగ్ యూజ్ చేసామో ఇక్కడ మనం చూడొచ్చు వెర్షన్ 2 కి అయితే వచ్చింది. కానీ మనం వెర్షన్ 3 కోడ్ ని కూడా క్రియేట్ చేసాం కదా, ఆ పర్టికులర్ వెర్షన్ కూడా మనకు కనిపించాలి కదా అంటే, అండ్ ఎప్పుడైతే మనం గిట్ లాగ్ అనే కమాండ్ ని యూజ్ చేస్తామో మనకి ఏవేవైతే వెర్షన్స్ ప్రెజెంట్ ఉన్నాయో వాటిని మాత్రమే చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ వెర్షన్స్ ని కూడా చూడాలనుకుంటే అప్పుడు మనం గిట్ లాగ్ అని చెప్పి ఐఫిన్ ఆల్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం ఐఫిన్ ఆల్ అని చెప్పామో అప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు వెర్షన్ 1 ని, వెర్షన్ 2 ని, దాంతో పాటు ఇక్కడ మనకి వెర్షన్ 3 కూడా చూపిస్తుంది. కానీ హెడ్ ఎక్కడ మనకి చూపిస్తుంది, వెర్షన్ 2 దగ్గర అయితే చూపిస్తుంది. అంటే ప్రెజెంట్ మనం వెర్షన్ 2 లో ఉన్నాం. సో ఇక్కడ వెర్షన్ 2 చేంజ్ అయిందంటే మన కోడ్ లో కూడా వెర్షన్ 2 కోడ్ కూడా స్విచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే వెర్షన్ 2 లోకి చేంజ్ అయిపోయింది, లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూస్తూ వెర్షన్ 1 కూడా స్విచ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బిఎస్ కోడ్ ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్ సిఎండి అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ వెర్షన్ 2 నుంచి వెర్షన్ 1 కి అయితే స్విచ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో ఏం చేద్దామంటే గిట్ చెక్అవుట్, అండ్ చెక్అవుట్ పక్కన ఇప్పుడు మనం వెర్షన్ 1 ఉంది కదా, ఈ పర్టికులర్ కోడ్ ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ దీని పక్కన ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి 81 సరిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు విఎస్ కోడ్ కూడా చూడండి, వెర్షన్ 2 నుంచి వెర్షన్ 1 కి స్విచ్ అవుతుంది. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి హెడ్ ఎక్కడికి వచ్చింది, వెర్షన్ 1 కి అయితే వచ్చింది. అండ్ కోడ్ లో కూడా చూడొచ్చు మనం ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే వెర్షన్ 1 లో ఉన్నాం. అలానే file.js కూడా చెక్ చేయొచ్చు, ఇది కూడా మనకి వెర్షన్ 1 లోకి అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి హెడ్ ఎక్కడ ఉందో కూడా చెక్ చేయాలి కాబట్టి దీనిలో మనం గిట్ సింపుల్ గా లాగ్ అని చెప్పి ఐఫిన్ ఆల్ అని అయితే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు మనకి 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని చూపించి హెడ్ అయితే మనకి వెర్షన్ 1 దగ్గర అయితే ఉంది. అండ్ మన ఫస్ట్ వీడియోలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా యూజ్ చేసాం. సో గూగుల్ డాక్స్ లో మనం సెకండ్ వెర్షన్ నుంచి ఫస్ట్ వెర్షన్ కి వచ్చిన తర్వాత దాన్ని కూడా ట్రాక్ చేస్తుంది అనేది చెప్పాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే index.js లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం వెర్షన్ 1 అప్డేటెడ్ అని సింపుల్ గా నేను ఒక ఇన్సర్షన్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రెజెంట్ మనం వెర్షన్ 1 కోడ్ ని రీస్టోర్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ వెర్షన్ 1 లో అప్డేట్ చేసిన దీనికి కూడా వెర్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికోసం మనం అప్డేటెడ్ వెర్షన్ అయితే వెర్షన్ 1 మీద క్రియేట్ చేస్తున్నాం. దానికోసం మనం గిట్ యాడ్ అని చెప్పి సింపుల్ గా మనం డాట్ మీద క్లిక్ చేద్దాం. ఆ తర్వాత మనం గిట్ కమిట్ -m యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం సింపుల్ గా వెర్షన్ 1 అప్డేటెడ్ అని చెప్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చూడొచ్చు ఇక్కడ ఫైల్ 1 చేంజ్ అని చూపించింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేద్దామంటే ఫుల్ స్క్రీన్ చేసుకుందాం దీన్ని. ఇక్కడ మనం గిట్ లాగ్ ఐఫిన్ ఆల్ అనే కమాండ్ మళ్ళీ యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 1 ని అప్డేట్ చేసిన తర్వాత మనం ఇంకో వెర్షన్ ని క్రియేట్ చేసాం. ఆ పర్టికులర్ వెర్షన్ వచ్చేసి వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు స్టార్టింగ్ మనం వెర్షన్ 1 ని క్రియేట్ చేసాం, ఆ తర్వాత మనం వెర్షన్ 2 ని క్రియేట్ చేసాం, ఆ తర్వాత మనం వెర్షన్ 3 ని క్రియేట్ చేసాం. అండ్ వెర్షన్ 3 నుంచి వెర్షన్ 2 కి వెళ్ళి వెర్షన్ 2 నుంచి వెర్షన్ 1 కి వచ్చి ఆ తర్వాత మనం వెర్షన్ 1 లోకి అప్డేటెడ్ కోడ్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ చేంజెస్ అన్నిటిని మనకి గిట్ అయితే ట్రాక్ చేస్తుంది కదా, వీటిని ట్రాక్ చేసి మనకి ఒక బ్రాంచింగ్ ఎఫెక్ట్ ని కూడా చూపిస్తుంది అనమాట. సో దాన్ని చూడాలంటే మనం ఇంకో కమాండ్ ని యూజ్ చేయాలి. సో గిట్ లాగ్ దీని పక్కన మనం ఐఫిన్ ఆల్ అని చెప్పి మళ్ళీ ఐఫిన్ గ్రాఫ్ అనేది చెప్పాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టార్టింగ్ మనం వెర్షన్ 1 నుంచి వెర్షన్ 2 కి వెళ్ళాం, ఆ తర్వాత మనం వెర్షన్ 3 ని కూడా క్రియేట్ చేసాం. అండ్ ఆ తర్వాత మనం వెర్షన్ 1 నుంచి వెర్షన్ 1 అప్డేటెడ్ వెర్షన్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి వీటన్నిటిని ఇది ట్రాక్ చేసి ఆ పర్టికులర్ గ్రాఫ్ ను కూడా మనకి రిటర్న్ చేసింది. సో గిట్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ అయితే పర్టికులర్ గా ట్రాక్ చేస్తుంది అనమాట. అండ్ ఆ పర్టికులర్ చేంజెస్ అన్నిటిని మనం ప్రాక్టికల్ గా చూసాం. అండ్ ఎండింగ్ లో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ గ్రాఫ్ ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనం ఏవేవైతే చేసామో ఆ పర్టికులర్ కమెంట్స్ అన్నిటిని నేను ఇక్కడ చూపిస్తాను. సో మీరు పర్టికులర్ గా వీటిని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే చీట్ షీట్ ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.